కానీ ఇంట్లో నటిస్తే నీకు అయిపో అన్నం కూడా లే మళ్ళా ఆ ఏమో కాబట్టి దీంతో కొడతా ఉంది ఇంట్లో ఆయన ఏంటో కొడుతుందో అవునా 3 పెళ్ళిళ్ళు అంటమ్మా కాదయ్యా దగ్గర ఇంటికి ఉంటాయి కదా కాదమ్మా ఇట్లాంటి వాడు పెయింట్ షాప్ అయినట్టమ్మా లెక్కేస్తే 18 ఇంటికి ఉండదు ఇక్కడ 18 ఇంటికిలో ఏం సార్ కట్ చేయమంటారు తీసేయమంటారంటే ఇట్లా మగోడు ఉన్న డై అయ్యే దానికి ఏంటాడంట ఓకే అమ్మా సరే అన్న వెనకాల కోరిక మేరకమా ఒకే నిమిషంలో అమ్మకథ అన్నాడు ఒక మాట చెప్పి ముగిస్తాను తల్లి ఏమనుకోద్దండి అన్నానికి అమ్మకు తేడా ఏమిటి అంటే అన్నం కడుపులో ఉండి కాపాడుతుంది అమ్మ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అన్న అదే స్ఫూర్తితో మనసు పెట్టి వినండి 4 లైన్లు మాత్రం మధ్యలో మాట్లాడద్దు ప్లీజ్ కొడుకుతో తల్లి అనే మాట ఆ కవిత పేరు పేగుబంధం ఒరే నాన్న నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్నమ్మను చేస్తున్నావని నీవు ఊపిరాడనీయకుండా కదులుతూ హడావుడు చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని నన్ను చీల్చుకొని లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపాన్నివని నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని ప్రాణం పోయేటప్పుడు కంట తడి పెట్టనందుకు తృప్తిగా ఉంది నీకు తట్టుకునే శక్తి ఉందని ఇప్పుడే బాధగా ఉంది నాన్న ఇప్పుడే బాధగా ఉంది అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమో నాన్న అంటే అదమ్మా తల్లి ప్రేమ అందుకే మీ అందరూ కూడా మా అమ్మ మాకు జీవితాంతం గుర్తుంది అంటే ఒకసారి అమ్మ కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కూడా నాన్న గురించి చెప్తాను నాన్న అద్భుతమైన కథలు ఉన్నాయి రేపు 5 నిమిషాలు నాన్న గురించి మాట్లాడతాను దయచేసి ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ చెప్పేది ఒకటే తల్లి తండ్రి గురువుని గౌరవించే వాళ్ళు జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్తారు మీ కుటుంబాలు చల్లగా ఉంటాయి ఎందుకంటే పట్టు రంగంలో పట్టు వదలని పట్టుబట్టి కుటుంబాన్ని పైకి లేపే గొప్ప మనసున్న నీరుగట్టి పరివాసులందరికీ కూడా పేరు పేరున్న మన బ్రహ్మోత్సవ మహాభారత బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ డ్రామా నిర్వహణకి అందరూ కూడా డ్రామా నిర్వహణకి సంబంధించి అందరూ దయచేసి ఏమనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వరునికి మీ వంతు సహాయం అందిస్తారని ఇష్టమైతే గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించాలి ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక మనిషిని తీసుకోరండి అప్పుడా నా కథ నీకు ఇంకా తెలీదు అందులో అన్న ఒక మాట అన్నాడు ఒక్క మాట మన సీఎం గారి గురించి చెప్పండి అన్నారు దయచేసి ఏమనుకోదండి ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహాభారతానికి వస్తే ఎలా ఉంటుంది 2 మాటలు చెప్పమన్నారు ఒకే నిమిషం అమ్మ దయచేసి ఏమనుకోవద్దు అది మిమిక్రీ సంబంధించి ఒకే గట్టిగా చెప్పండమ్మా ఆనందంగా ఉన్నారు హ్యాపీ బర్త్డే 100 చల్లగా ఉండాలి ఇంతమంది ఆశీస్సులు దొరికేంత ఈజీ కాదన్నా సరే ఇనాం నేనే నీ ఫుల్ పార్టీ ఇస్తారు కదా తాగుతావా నీ క్వార్టర్ ఉన్న కేక్ కావాలన్నా చూడు మా జొంటు కావాలంట మా ఎట్లా వెళ్తుంది ఏంటమ్మో
సరే మధ్యలో ఎక్కువ వద్దు. సరే రెండే రెండు డైలాగులు. ఈ యొక్క శాసవల చిన్నమ్మ అమ్మవారి చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా మాట్లాడతారు? రెండే మాటలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మదనపల్లె పట్టణంలో మహాభారత బ్రహ్మోత్సవాల్లో అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవ జాతరకు హాజరైన మీకు ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి ఒకటే చెప్పాలి, మంటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు. పుడితే మదనపల్లెలోనే పుట్టాలి. అటువంటి పుణ్యాత్ములు, కష్టపడే కష్టజీవులు ఈ రోజు సావసర చిన్నమ్మ గంగ కథకు హాజరైన మీకు ప్రత్యేకంగా పేరు తెలియజేస్తూ మరిన్ని గొప్ప గొప్ప డిజైన్లతో పట్టు చీరల ప్రపంచానికి అందిస్తామని ఎన్ని కష్టాలు తట్టుకొని మదనపల్లె చరిత్ర తిరిగి రాస్తామని గట్టిగా చప్పట్లు పెట్టామని తెలియజేసి జంపకశ్రీ అమ్మవారి గుడికి 5,000 రూపాయలు ఇచ్చారు. జంపకశ్రీ వాళ్ళ ఫాదర్ శ్రీనివాసులు ఎక్కడున్నా షైక్ దగ్గరికి 3 సార్లు చూస్తున్నాము. దీనికి అర్థం చెప్పలేము. ఎట్లా అంటే నన్ను 3 సార్లు చూసినారా? నేను ఏం పొడుగుండా ఏమో తారే తీర్చేది అడుగుకోకు. కాదు నవ్వు ఆపలేకపోతున్నా. కొంపలు ఉంటాయా అని ఇట్లుంటే మొత్తానికి ఏదైనా చెప్పొచ్చు. కథ జరగాలి, మేము నవ్వుకుందాం. దయచేసి వీళ్ళకి మాత్రం గట్టిగా కొంచెం పొరకట్టు చూసుకుంటుంది. మా మేనేజర్ రమణ గారు చిన్న పరక తెచ్చిచ్చినాడు సార్. పెద్ద పరక తేరాదేమో. నేను వేసుకునే సోపు మురుగు సోపు వేసుకుంటా. మురికి సోప సౌండ్ కానీ బాబు ఆ మూత చూడు. స్టోర్ లో చక్కెర బాబు. ఆ పొట్ట చూడు, ఆ బొట్టు చూడు, ఆ బెల్లం చూడు, ఆ బెల్లం చూడు. ఈ బుద్ధ మనం ఇట్లా తనట్లాడుతున్నావే. నువ్వు విజయ్ వెంకటేశ్వర సారు పుట్టిన బుద్ధి మీ అమ్మగారికి ఎవరు కానప్ చేసింది? సారు పుట్టిన బుద్ధి కూడా సారు పుట్టిన బుద్ధి కూడా నేనే వాళ్ళ అమ్మకు కానప్ చేసింది. విజయ్ వెంకటేశ్వర పుట్టినప్పుడు కూడా నేనేరా? నేను కూడా. అయితే మాకు అందరినీ బుద్ధు. అయ్యో ముద్దుకెన్నో సార్ చెట్టున్నాడు. సరే బాబు, మరి కొండమని పిలిపించాయన అమ్మా కొండమని. మరి ఇప్పుడే పుట్టిన బిడ్డకి కొట్ల గట్టి జలపాటు పడదాం. చేసినావా? బయట వాడు పడతాను ముక్కుల్లో పట్టి కూడా పెట్టా. చెవుల్లోరా ఊర్లోనే పట్టి పెట్టేది. ఏమో ముక్కుల్లో పెడతారేమనుకుంటే మొన్న మా ఎవరు ముక్కుల్లో పట్టి పెట్టి పటాసులు కూడా కలిసింది నేనే. అలాగే భక్త మహాసభకు వార్తానికి విచ్చేసిన పౌర కళాకారులకు భక్తులకు మహాతల్లి
కదిరి నరసింహస్వామి గణపతి స్వామి వరమచేతన వరపుత్రికల ఆ 7 మంది అన్నగారి సందన శ్రీ శాసనచనమ్మ మన మహాభారతంలో జన్మించిన సందర్భంలో ఇక జోలలు ఉయ్యాలలు ఊపుతూ అమ్మవారిని ఉయ్యాలలు ఊపుతూ కదిరి కుంకుమలతో కర్పూర హారతులతో మహాతల్లికి నామకరణం చేసి శ్రీ 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 శాసనచనమ్మని నామకరణంతో ఈ ఉయ్యాల పాటలు పాడుతూ మీరందరూ కూడా ఉయ్యాలలో మీరు కానుకలు కానీ సమర్పించినా కానీ మీకు కూడా బిడ్డలు కానీ వారికి బిడ్డలు కలుగురు. అలాగని ఎలాంటి కర్మాలు ఉన్నా కానీ మహాతల్లికి ఈ జోలపాటలో ఉయ్యాలలో కానీ ఉయ్యాల పేరుతో తట్ట వస్తున్నది. అక్కడ అమ్మవారికి కానుకలు సమర్పించిన ఈ జోలపాటలో ఉయ్యాల కానుకలు వేసినా కానీ జన్మ జన్మగా మహాతల్లి కష్టాలతో జన్మించిన ఈ మహాతల్లికి మనం అందరూ కూడా ఈరోజు ఆనందంగా ఈ చరిత్రను వింటూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇచ్చేసిన భక్తాదులు ఎంపీ వెంకటేశ్వర గారు రూపకం తీసుకొని ఇటువంటి బంగారు తట్టు 3 సార్లు ఊపిన మీకు ఎంతో పుణ్యమండి. మరి ఎన్నో చోట్ల బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగారు. పెళ్లి కానీ యూత్ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు రాయండి. మరి అక్కకొండే పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయితే వచ్చి ఉయ్యాలు 3 సార్లు ఊపి వారికి తోచిన కానుక వేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. జై లక్ష్మి. ఆహా లాలి 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 లాలి
సిటీ బస్తాలుగా వచ్చావమ్మా మరి పిలిపించి పిలవగానే వచ్చావు మాట మాత్రమా మన పాల్గొన్నప్పుడు హాయి తీరమడి అవునమ్మా అది పట్టాలమ్మ తల్లి రామ తల్లి
మరి ఈ దేవసభ ఎందు అవును. ఎంత ఆట ఆడిన పాట పాడిన పిల్లలు తెలియలేదు కదా. ఆహా. మరి ఏమైనా ఉన్నదో తెలుసా? నా వయసే సుమగంధం, నా మనసే మకరందం, కొనితో వైవలపుల నా రాజా. అవును మేమా పోస్తురమ్మా ఎంటుకలన్నీ మేము లైఫ్ బాయ్స్ వచ్చేస్తాం. మా విజయ పక్క గోపక్క నేను కదా. ఎవడు వాడు? ఏం పేరు అప్పయ్యా? ఎలా? రేపు చెప్తావా? మరి ఇచ్చేసిన భక్తాదులకి మరి ఈ రోజు చిన్నమ్మ కథ, రేపు తెలిసినాక మాడతామండి. మరి మా తప్పులా ఎందుకు కానీ, మా హారం కానీ, మా కాళ్ళు గచ్చింది కానీ ఎటువంటి తప్పులు వచ్చినా మీ ఇంట్లో Thank you.